ఎమ్మెల్యేల తరపున వాళ్ళ కుటుంబ సభ్యుల సెటిల్మెంట్లు, మహిళల సెటిల్మెంటు 2014-19 మధ్యలో జరిగినాయి, 19-24 మధ్యలో కొన్ని జరిగినాయి, ఇప్పుడు విపరీతంగా జరుగుతున్నాయి. వీళ్ళని షాడో ఎమ్మెల్యేలు అంటున్నారనమాట. చివరికి ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారిపోయి వీళ్ళే ప్రస్తుతం అధికారులు నడిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బట్ వాళ్ళని ఎవరూ డాన్లు అంటలేదు. మహిళల జోలికి పూరు ఎవరు కూడా. ఇది కామన్ సెన్స్. బట్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బద్నాం చేయాలంటే మహిళల్ని డాన్లుగా చిత్రీకరించాలి. మన నెల్లూరు జిల్లాలో మహిళా డాన్ల కింద పనిచేసే మగాళ్ళు ఇవాళ ఉన్నారా? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు కొత్తగా ఇంకొక మహిళా డాన్ పుట్టుకొచ్చిందట. వైకాపా హయాంలో ఇష్టరీతిని వ్యవహరించిందట. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాస్త నెమ్మదించింది. మదనపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయనుండటంతో భూములకి విలువ అమాంతం పెరగడం, దీంతో మళ్ళీ తెర మీదకి వచ్చిందట. వైకాపా హయాంలో మదనపల్లి పట్ల అత్యంత ఖరీదైన భూముల్ని ఫోర్జరీ పత్రాలు, అక్రమ రిజిస్ట్రేషన్లతో కాజేసిందట. వాటి పులివెందుల రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ చేయించుకుందట. ఈ బండారం బయటపడ్డాక బాధితులు కోర్టును ఆశ్రయించడం, విచారణలో అక్రమ రిజిస్ట్రేషన్గా తేలిందట. కోర్టు ఆదేశాల మేరకు సదర్ లేడీ డాన్తో పాటు సబ్ రిజిస్ట్రార్ నాసిర్ మరికొందరి మీద కూడా కేసు నమోదైందట. ఇలాంటి మహిళా డాన్లు మదనపల్లి కేంద్రంగా ఉన్నారు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు హైలైట్ చేశారనమాట.